అమ్మా రండమ్మా రండి. మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. కుడికాయలు పెట్టి రండమ్మా. నీల, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోనియం అయితే ఇతను తబలా. ఏం తబలో ఏంటోనమ్మా. ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా సారీ ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్ తో పడేయాలని, అమ్మో మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీల, అటు చూడు, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్సు, డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అలివేలు మంగ, రైట్ పద్మావతి, ఇద్దరు భార్యలు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీల, అటు చూడు, దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభామ. వాహనము ఆవు. షూ, ఆవు అనకూడదు, గోవు అనాలి. చంపలేసుకోండి. ఏమండి, ఆయన లీలలో. అవునవును, ఆయన లీలలే లీలలు. ఇదిగో అటు చూడు, హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు ఇద్దరు భార్యలు. ఎంతో అన్యూన్యంగా ఉంటారు. కలిసి మెల్లిసి. నెత్తిన గంగ, పక్కన పార్వతీదేవి, వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో నంది. ఎద్దులాగుంటాను చంపలేసుకుంటానమ్మా. ఏమండి, ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు, హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి ఇద్దరు భార్యలు, వల్లి దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ ఇద్దరు భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసులు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కర, తను షాకు తినకూడదని ప్రయత్నిస్తే మనకే షాక్ ఇచ్చి వెళ్ళింది తపల్లా. ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో ఏమో. తపలా. అయ్యో, ఏమిటండి హాయిగా తలంటి స్నానం చేయకుండా తొట్టి స్నానం ఏమిటి? తొట్టి స్నానం. తలంటు స్నానమా? ఈరోజు శనివారం, మీరు కూర్చొని చెప్తాను. ఏం నెల? కుంకుడికాయ రసంతో తలంటుతాను. కుంకుడుకాయ రసం? ఇన్ని రోజులు నేను లేను, మిమ్మల్ని పట్టించుకునేవారే లేరు. కదలకండి. అది కాదు నెల, కంట్లో పడుతుంది. ఉన్నని చెప్తాను. ఇంకా ఎవడు చెప్పేది? నా కళ్ళు మండుతుంటే. అయ్యో వద్దు. చేపట్టు, చేపట్టు. అమ్మో అయ్యో దేవుడు, విమానం వస్తుంది, ప్రమాదం వస్తుంది, విమానంలో ప్రమాదం వస్తుంది. విమానంలో ప్రమాదం ఏమిటో నీ బొంద? అవును, అమెరికా నుంచి మోహన్ వచ్చేస్తుంది. భాస్కర, విమానం రావడానికి ఇంకో గంట టైం ఉంది. భాస్కరా, నువ్వు అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. విమానం దిగ్గానే నువ్వు కనిపించకపోతే ఇంకా నువ్వు ఎవరికి కనిపించవు. ఎయిర్పోర్ట్ ఏమిటి, విమానం ఏమిటి? ఎవరు వస్తున్నారు? ఎవరు కాదు, ఏదో ఇన్స్ట్రుమెంట్. అదే ఇన్స్ట్రుమెంట్. అమెరికా నుంచి వచ్చే విమానంలో కొత్త వైద్యం వస్తుంది, చాలా పెద్ద వైద్యం. అది తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. రాత్రి కలిసి. పెద్ద వైద్యం ఏంటి? పెద్ద విచిత్రమైన వైద్యం. దానికింత కంగారు ఎందుకు? వెళ్ళి తీసుకురండి. అవును సత్యం గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? మీ అభిమానం నాకు తెలుసమ్మా. మీరే స్వయంగా లోపలికి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకురావాలనేగా. కాఫీ ఏమిటండి, టిఫినే తెస్తాను. మీరు అందుకే వస్తారని తెలుసుగా. భాస్కరా, నీ గురించే నాకు దిగులు. మోహన్ రాగానే వీళ్ళిద్దరి మధ్య నువ్వు తిరగల మధ్యలో పడ్డ బఠానీ గింజల పడిపడి అయిపోతావు. తప్పలా, అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తున్నావు. ఒక పని చేద్దాం. మోహన్ రాగానే జాగ్రత్తగా దువ్వి చల్లగా అసలు విషయాన్ని మెల్లగా చెప్పేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నీళ్ళ జాగ్రత్తగా చూసుకో. ఓకే. మోహన గోపాల, ఏం జరుగుద్దో